First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మార్కెట్స్ యొక్క అప్డేట్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. హాయ్ మ్యామ్. హలో. మేము మార్కెట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి 22,828 దగ్గర ఉంది. సెన్సెక్స్ 75,000 చేంజ్, బ్యాంక్ నిఫ్టీ 51,000, ఐటీ నిఫ్టీ 32,000 చేంజ్ దగ్గర ఉన్నాయి. సో మార్కెట్స్ అయితే గ్రీన్లోనే ఉన్నాయి. సో వీకెండ్ అప్డేట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో మార్కెట్స్ ఈ వీక్ బ్లాక్ మండేతో స్టార్ట్ అయ్యి గుడ్ ఫ్రైడేతో క్లోజ్ అయింది, పాజిటివ్గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. సో 22,000 కూడా బ్రేక్ అయిందండి మండే రోజు. సో ఇంకా 21,000 అది మనకి లోయెస్ట్ పాయింట్ అసలు రీసెంట్లో. సో అది ఇంకా అక్కడి నుంచి రికవరీ అనేది మనకి మళ్ళీ ట్రంప్ ఎప్పుడైతే 90 days పాజ్ ఫర్ మ్యాక్సిమం అన్ని కంట్రీస్కి కూడా 90 days టారిఫ్స్ పాజ్ అనే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఇమీడియట్గా మార్కెట్స్ కొంచెం మళ్ళీ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఫైనల్గా ఈరోజు మన మార్కెట్స్ 22,820 అంటే దాదాపుగా 23,000 దగ్గరికి మనకి మార్కెట్స్ వచ్చాయి. బట్ నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య ఉంటుందండి. అగైన్ మళ్ళీ న్యూస్ అంతా కూడా ఈ ఫ్లో అవుతుంది. బట్ ఈసారి ఏమవుతుందంటే మండే హాలిడే. సో అగైన్ ఫ్రైడే, సాటర్డే తర్వాత మనకి ఫ్రైడే ఈ రోజుతో క్లోజ్ అయింది. సాటర్డే, సండే, మండే 3 daysలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ అయ్యి మనకి ట్యూస్డే రోజు మార్కెట్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి సో మనం ఇప్పుడే అంతగా ఎక్కువ చెప్పలేమండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఫ్లోట్ అవుతుంది. మొత్తం మార్కెట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంటే మీరు క్షణాల్లోనే యుఎస్ మార్కెట్స్ మీరు చూస్తే 6 trillion వైప్ అవుట్ అయ్యి మళ్ళీ 6 trillion యాడ్ అయ్యింది జస్ట్ 10 minutes. అంటే ఆయన ఇచ్చిన ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో ఒక్కసారి పాజ్ చేసి అనే అనౌన్స్మెంట్తోనే మొత్తం అంటే ఓవర్ ద నైట్ మొత్తం రికవరీ వచ్చిందండి. సో అలాంటి అనౌన్స్మెంట్స్ ఎన్ని రాబోతున్నాయో ఇన్ ద డ్యూరింగ్ దీస్ 3 days. ఈ 3 days బేస్ చేసుకొని మనకి ట్యూస్డే అనేది అవుతుంది. బట్ మా అంచనా ప్రకారం అయితే ఇది 22,200 అనేది మంచి సపోర్ట్గా కనిపిస్తుంది. ఇక మ్యాక్సిమం 23,000 అది ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ మధ్యలోనే మనకి మార్కెట్స్ ఎంత బ్యాడ్ న్యూస్ అయినా సరే ఈ మధ్యలోనే మార్కెట్స్ ఉండేటట్టుగా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుందండి. సో అదే మనము చూసుకుంటూ వెళ్ళాలి. ఇక ఆ తర్వాత మనకి ఈ యుఎస్ టారిఫ్స్ ఒకవైపు ఏంటంటే అంతా అంటే అన్ని కంట్రీస్ది ఒకవైపు పెడితే ఈ యుఎస్ చైనా అనే ఆ ట్రేడ్ వార్ అనే ఏదైతే దాని మీద వచ్చే అవుట్కమ్ ఉందో అది అందరి మీద ఇంపాక్ట్ అయ్యేటట్టుగా కనిపిస్తుందండి. 145% అంటే అసలు ఎట్లా ఎకానమీస్ అందరి మీద తీసేసి ఆయన మీద వేసినప్పుడు ఇంకొంచెం స్పెషల్. అవునండి, అవును. సో హీజ్ అంటే చైనా కూడా ఊరుకోదు కదండి. దే ఆర్ ఆల్సో గెట్టింగ్ మిగతా కంట్రీస్ అందరినీ కూడా అదేనండి ఎండ్ కస్టమర్స్, ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఈ మార్కెట్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు బాగా నష్టపోతున్నారు ఈ వాలటిలిటీలో. ఒకవైపు ఎండ్ కస్టమర్ కి అన్ని రేట్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ యుఎస్ లో ఉన్న ఎండ్ కస్టమర్స్ కి అయితే ఏం చెప్తున్నారంటే ఇంత ప్రైస్ హైక్ లో ఇన్ఫ్లేషన్ పెరిగి రిసెషన్ కూడా స్టార్ట్ అవుతాయి, అలా ఉంది సిచ్యువేషన్. అవునండి, ఇది ఎలా ఉంటుందంటే ముందు ఇన్ఫ్లేషన్ కి అవుతుందండి. ఆ తర్వాత ఏమవుతుందంటే అది మళ్ళీ నెమ్మదిగా ఎవరు కొనే పరిస్థితుల్లో ఉండలేరు కాబట్టి అది డిఫ్లేషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రొడక్షన్ ఉంటుంది, కొనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అప్పటికే అది వాళ్ళ దగ్గర ఉన్న పర్చేసింగ్ పవర్ అంతా కూడా అయిపోతుంది. సో ఇదంతా కూడా చాలా అంటే ఇంపాక్ట్ అంతా మనకి ఒక క్రైసిస్ లాగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 2 large economies. ఒకవైపు చైనా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ యుఎస్ ఈజ్ ద ఫస్ట్ ది టాప్ మోస్ట్ లార్జెస్ట్ ఎకానమీ. ఈ రెండు ఎప్పుడైతే ఈ ట్రేడ్ వార్లోకి కానీ వెళ్ళిపోయాయంటే సో మనందరికీ కూడా చాలా వరకు అది నష్టాన్నే కలిగిస్తుంది. అంటే అందరూ వార్న్ చేస్తున్నారు ఆగండి అని, బట్ ఎవరు కూడా అగ్రిమెంట్స్తో మాటలతో కంప్లీట్ చేసుకున్నట్టుగా అయితే మనకి ఇప్పటికీ కనిపించట్లేదు. సో వీ హ్యావ్ టు సీ ద అవుట్కమ్. సో ఆ వచ్చే న్యూస్ బట్టే మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుందండి. బట్ టచ్వుడ్ ఏంటంటే మన ఇండియా మాత్రం అంతగా ఎక్స్పోజర్ లేదు. అంటే చైనాకి ఎక్స్పోజర్ కానీ లేకపోతే యుఎస్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ మనం చూసుకుంటే అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ మీదే మన ఎకానమీ అనేది చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంది. అంటే ఎక్స్పోర్ట్స్ మీద మనము 20% వరకు మాత్రమే మన ఎకానమీ ఎక్స్పోజర్ అయింది. ఇక మిగతాదంతా కూడా మన డొమెస్టిక్ స్పెండింగ్ మీదే ఉంది. ఇక గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఆర్బీఐ రెపో రేట్స్ తగ్గించింది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది. సో ఈ విధంగా మనం గ్రోత్ ప్రొజెక్టరీ మనం కూడా జీడిపిని పెంచుకుంటూ మన డొమెస్టిక్గా కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉంటే ఐ థింక్ దట్ వుడ్ బి బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా గ్లోబలైజేషన్ నుంచి డీగ్లోబలైజేషన్ అయిపోతున్నాం. అంటే ఎవరి కంట్రీని వాళ్ళు కాపాడుకోవడంలో బిజీ అయిపోయారు.
యుఎస్ ఏమో మా కంట్రీ మా ఎకానమీ అంటుంది, చైనా మా ఎకానమీ మా కంట్రీ అంటున్నారు. సో అందరూ కూడా మన ఎకానమీని ఇప్పుడు ఎలా స్టెబిలైజ్ చేసుకోవాలి, ఈ ట్రేడ్ వార్ నుంచి మనం ఎంత తక్కువ ఎఫెక్ట్తో బయటికి రావాలి, మన దగ్గర ఉండే ఆప్షన్స్ ఏంటి, ఎక్స్పోజర్ చేసుకోవడము, ఎక్స్ప్లోర్ చేసుకోవడంలోనే అన్ని కంట్రీస్ కూడా బిజీ అయిపోయండి. సో మన దగ్గర కూడా ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఇప్పుడు బైలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఆయనతో అందరూ కూడా చెప్తున్నారు కదా 50 కంట్రీస్ రెడీగా ఉన్నాయి నాతో మాట్లాడడానికి అని. సో వీ హ్యావ్ టు సీ హౌ ద అవుట్కమ్ విల్ కమ్. అంటే ఒక్కొక్క టైంలో వాలటైల్ మార్కెట్స్ వల్ల ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు. సో వీళ్ళిద్దరూ ఏం చేయాలో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి ఏదైనా టిప్ చెప్తారా? సో కొన్ని ఇప్పుడు మార్కెట్ అంతా కూడా సెక్టార్ స్పెసిఫిక్ అయిపోయిందండి. కొన్ని సెక్టార్స్ బాగా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ మెటల్ సెక్టార్. ఎందుకంటే చైనా అంతా కూడా ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ మెటల్స్ లో వాళ్ళు ఎప్పుడైతే చైనాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైక్ 145% వాళ్ళు, వీళ్ళేమో 84% వీళ్ళు ఎకానమీ మీద అంటే యుఎస్ గూడ్స్ మీద వేస్తూ ఉంటే, సో ఆల్ టుగెదర్ మెటల్స్ అయితే మాత్రం కొంచెం దూరంగా ఉండాలండి. సో హిండాల్కో కానీ సేల్ కానీ ఇలాంటి మెటల్ సెక్టార్స్ అయితే కొంచెం బాగా నెగిటివ్గా అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి. ఇంకా మనకి ఐటీ సెక్టార్ కూడా బాగా ఇంపాక్ట్ అయిందండి. ఎందుకంటే యుఎస్ ఈజ్ గెటింగ్ టు స్లో డౌన్, దే ఆర్ గెటింగ్ ఇన్ టు లైక్ సమ్ కైండ్ ఆఫ్ అంటే మొత్తం గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఆ ఇంపాక్ట్ డైరెక్ట్గా మనకి ఐటీ సర్వీసెస్ మీద మనకి కనిపిస్తుంది. సో ఐటీ కూడా కొంచెం వాలటైల్గా కనిపిస్తుంది. సో సేఫ్ జోన్ మన ఇండియాలో మనం ఏ సెక్టార్స్లో ఉండాలి అంటే లైక్ మనం ఎఫ్ఎంసీజీ మన డొమెస్టిక్ కన్జంప్షన్ మీదే బేస్ అయి ఉన్నాం కాబట్టి ఎఫ్ఎంసీజీ మీద వెళ్ళొచ్చు, అలానే డిఫెన్స్ సెక్టార్స్ మీద వెళ్ళొచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే బ్యాంకింగ్ అంటే ఇప్పుడు ఆ రెపో రేట్స్ తగ్గించారు కాబట్టి మీరు ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఇలాంటి బ్యాంకింగ్ సెక్టార్స్లో మనము ఉండొచ్చు. ఫైనాన్షియల్ సర్వీసెస్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలాంటి వాటి మీద కూడా మనము ఫోకస్ చేసుకోవచ్చండి. సో ఇలా సెక్టార్ స్పెసిఫిక్గా కొన్ని సెక్టార్స్లో మనము వెళ్తే బెటర్గా ఉంటుందండి. అండ్ నీడ్ టు బి వెరీ అంటే మనము ఏ ఆల్రెడీ మీకు ఉన్నాయనుకోండి పోర్ట్ఫోలియో, ఆ పోర్ట్ఫోలియోలో కొంచెం వాల్యూ బేస్డ్ కంపెనీస్లో మనం కొంచెం స్టే చేస్తూ ఏవైతే మనం హైలో కొన్నామో అంటే ఆల్మోస్ట్ పిఈ రేషియో చూసుకుంటూ హైలో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనము ప్రాఫిట్లో ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడము. ఇక ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పోర్ట్ఫోలియో అంతా కూడా ఎగ్జిస్టింగ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోని మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఏమైతే బెటర్గా ఉన్నామో వాటిని మెయింటైన్ చేస్తూ, ఏవైతే ఇక వద్దు అనుకుంటున్నారో వాటి నుంచి మనం ఎగ్జిట్ అయిపోతూ, అలానే స్కీమ్స్ కూడా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలండి. మీరు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైం హారిజన్. మీరు ఒక 5 years వెయిట్ చేయగలుగుతారా? ఎస్, యూ క్యాన్ కంటిన్యూ. బట్ లేదు మేడం నేను ఒక 1 year ఉంటానని చాలా మంది లాస్ట్ 2 yearsలో 1 year కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసారు. అంటే ఒక పక్కన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు చెప్తున్నారు అండ్ ఇది ఒక క్రూషియల్ టైం ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా. అవును, చాలా క్లియర్గా బడ్జెటింగ్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది రీసెంట్ డేస్లో ఎక్కువ, అంటే ఐ మీన్ లాస్ట్ 2 decades ఎవరు చూడలేదు. అంటే ఇంత అన్సర్టనిటీ, ఇంత వాలటిలిటీ అనేది ఎవరు చూడలేదు కాబట్టి ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా మనం ఎంత రెసిలియంట్గా ఉండొచ్చు, కొంచెం ఎక్స్పెండిచర్ అనేది చాలా తగ్గించుకోవాలి, స్పెండింగ్ తగ్గించుకుంటే. ఎందుకంటే ఫ్యూచర్లో ఇదే ఇన్కమ్ ఉంటుంది అనేది గ్యారంటీ లేదండి, ఎవరికీ గ్యారంటీ లేదు. ఇదే ఇన్కమ్ మనకి ఫ్లోట్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు కాబట్టి ఉన్న ఇన్కమ్ ఉన్నప్పుడే మనం కొంచెం ఎక్స్పెండిచర్ ఏదైతే అవసరమో అంతవరకే ఖర్చు పెట్టుకొని మిగతాది మనకి ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ చేసుకుంటే ఎలాంటి షాక్స్ వచ్చినా, ఇంక ఈ షాక్స్ అన్నీ కూడా సో కామన్ అయిపోతున్నాయండి. ఎవ్రీ టైం ఏదో ఒకటి మనకి అది రష్యా వార్ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి యుక్రెయిన్ రష్యా వార్, తర్వాత అక్కడ నుంచి ఎలక్షన్స్ అన్నారు, యుఎస్ లో ఎలక్షన్స్, ఇండియాలో జనరల్ ఎలక్షన్స్, రెగ్యులర్ గా ఇక బడ్జెట్ అన్నారు, తర్వాత గ్లోబల్ హెవీ ఈవెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ వెరీ కామన్. ఎవ్రీవన్ హ్యాస్ టు బీ రెడీ. మీ వరకు ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అనేది మనము గమనించుకుంటూ డెసిషన్స్ తీసుకోవాలండి. అలానే మనకి ఈ టీసీఎస్ రిజల్ట్స్ కూడా వచ్చాయండి. టీసీఎస్ రిజల్ట్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి రాలేదు. సో ఆ ఇంపాక్ట్ అయితే మనకి ట్యూస్డే కనపడుతుంది. సో ఏవైతే అంటే వాళ్ళ మార్జిన్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేవు. సో మనకి ఈ క్యాలెండర్ కూడా వచ్చేసింది, అంటే లైక్ ఏవేవి మనకి
ఇవ్వబోతున్నారు రిజల్ట్స్ అనేవి మనకి 10th నుంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ వస్తున్నాయండి. దాని మీద బేస్ అయ్యి కూడా మనం డెసిషన్స్ తీసుకోవాలి. సో ఎవరెవరి దగ్గర అయితే ఏ స్టాక్స్ ఉన్నాయో ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ వాళ్ళ కంపెనీ రిజల్ట్స్ని అనౌన్స్ చేసేటప్పుడు వాళ్ళ కంపెనీ అనౌన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు ట్రాక్ చేసుకోవాలండి. ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేసుకోవాలి, ఎర్నింగ్స్ని ట్రాక్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాళ్ళు ఏవైతే ప్రొజెక్షన్స్ ఇచ్చారో వాటికి తగ్గట్టుగా ఉన్నాయా, డిసప్పాయింట్ చేశాయా, దాన్ని బట్టి కూడా మనము డెసిషన్స్ తీసుకోవచ్చు. సో అందరూ కూడా ఈ 11th నుంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ని అయితే కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది కంపెనీ వైజ్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కొంచెం కంటిన్యూస్గా అది కూడా జరుగుతూనే ఉందండి. సో దే ఆర్ నాట్ టర్న్డ్ ఇన్ టు పాజిటివ్. ఇంకా అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. అది మన గోల్డ్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంత గోల్డ్ షైన్ అవుతుందంటేనే మనం అర్థం చేసుకోవాలి రిస్క్ అనేది మార్కెట్లో. అంటే ఒక అనలిస్ట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ చూసాను, అరౌండ్ 1985 65 రూపీస్ ఏదో, ఐ డోంట్ నో ఈజ్ ఇట్ అకరేట్ ఆర్ నాట్, రైట్ నో అది 1 lakh అంటే నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అంటున్నారంట. అవును, దట్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్. అంటే గోల్డ్ పెరుగుతుందండి, అందులో మనం అందరం చెప్పాల్సిందే, చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే గోల్డ్ మార్కెట్ లాగా వెనక్కి రావడం అనేది జరగదు. కానీ ఇంత ఫాస్ట్గా పెరగడం అనేది, అంటే ఎవ్రీ ఇయర్ గోల్డ్ 25% రిటర్న్స్ ఇవ్వడం ఏంటండి అసలు? 25% ఈ ఇయర్ ఆల్రెడీ 15-20% పెరిగిపోయింది జస్ట్ 4 monthsలోనే. సో ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఒక్కసారిగా రిటర్న్స్ అనేవి అనేవి తీసుకునే టైం ఇది. ఫైనాన్షియల్గా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోకుండా ఓన్ డెసిషన్ తీసుకుని ఇబ్బంది పడొద్దండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మాకు కామెంట్ సెక్షన్లో కానీ పర్సనల్గా కాల్స్ చేసి చెప్తా ఉన్నారు. సో ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది కంపల్సరీ. దట్స్ వై వీఆర్ డూయింగ్ సచ్ ఇంటర్వ్యూస్ విత్ ప్రొఫెషనల్స్. మనం చేసే ఇంటర్వ్యూస్ అన్ని కూడా ప్రొఫెషనల్ చేయడానికి గల కారణం అదేనండి. సో ఒక ప్రొఫెషనల్ అయిన ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు మీట్ అయినట్లయితే ఒక రైట్ వేలో మీకు గైడెన్స్ దొరుకుతుంది. మార్కెట్లో లాభాలు సంపాదించకపోయినా పర్లేదు కానీ నష్టపోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఏంటంటే ప్రొటెక్షన్ మీద మనము, అంటే ఈ 1 year కొంచెం ఛాలెంజింగ్ ఏనండి. ఈ 1 year కూడా ఎవరు కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ 1 year కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇంపాక్ట్ అంతా కూడా 1 year వరకు ఉంటుంది అంటున్నారు. సో ఈ 1 year ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని మన సేఫ్ గార్డ్గా మనం ఎంతవరకు పెట్టుకోవాలి మన పోర్ట్ఫోలియోస్ని, దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ ఆఫ్టర్ 3 years యూ కెన్ సీ ద వెల్త్ క్రియేషన్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది. ట్రూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్.